ఐపీఎల్ 2026లో 8th మ్యాచ్ వచ్చేసి ముంబై వర్సెస్ డీసీ. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ కాంపిటీషన్ జరగబోతుంది. వీళ్ళిద్దరూ ఫస్ట్ మ్యాచ్ గెలిచారు. ముంబై ఫస్ట్ మ్యాచ్ గెలిచింది, డీసీ ఫస్ట్ మ్యాచ్ గెలిచింది. ముంబై గురించి మనకు తెలిసిందే, రోహిత్ శర్మ అన్ని టీమ్స్కి వార్నింగ్ అయితే పంపించేశాడు. లాస్ట్ మ్యాచ్లో 78 రన్ చేశాడు. ఇంకా ఆయన ఫిట్నెస్ ఇప్పుడు వేరే లెవెల్లో ఉంది. హిట్ మ్యాన్ కాదు, ఫిట్ మ్యాన్ అని కూడా అంటున్నారు. సూర్య, తిలక్ వీళ్ళిద్దరు ఫామ్లోకి వస్తే ఇంకా బ్యాటింగ్లో తిరిగి ఉండదు. ఎంతటి స్కోర్ అయినా వీళ్ళు చేయగలరు. బౌలింగ్ కూడా చాలా స్ట్రాంగ్ ఉంది. ఇంకా పేరు పెట్టడానికి అయితే లేదు. అందుకే అనేది ఆల్రెడీ ముంబై ఇండియన్స్ కాస్త ముంబై ఇండియన్ అవెంజర్స్గా మారారు వీళ్ళంతా. కాబట్టి వీళ్ళు ఎటువంటి సిచ్యువేషన్లో అయినా బ్యాటింగ్ కానీ బౌలింగ్ కానీ వీళ్ళకి డోకా ఉండదు. టీం అలా సెట్ చేశారనమాట. ఇక్కడ ఇటువైపు డీసీ చూస్తే డీసీ కూడా ఫస్ట్ మ్యాచ్ విన్ అయిపోయింది. ఇందులో నేను కేఎల్ రాహుల్ కోసం వెయిట్ చేస్తున్నాను. కేఎల్ రాహుల్ బ్యాటింగ్ చూడాలని నేను ఎప్పటి నుంచో కోరుకుంటున్నాను. T20లో పీక్ పర్ఫార్మెన్స్ చూపించగలడు కేఎల్ రాహుల్. T20 అయినా 50 ఓవర్స్ అయినా ఆయన షాట్స్, క్లాసిక్గా కొట్టే ఆఫ్ సైడ్ షాట్స్ కానీ, ఆన్ డ్రైవ్ షాట్స్ కానీ, స్ట్రైట్ డ్రైవ్స్ కానీ సూపర్గా ఉంటాయి. ఇంకా లెగ్ సైడ్ కొట్టే సిక్సెస్ అయితే బీభత్సం. కానీ సరిగ్గా పర్ఫామ్ చేయట్లేదు. ఒకసారి క్లిక్ అయినాడంటే టీంలో ఎవరికి ఓవర్లు మిగిలవు బ్యాటింగ్ ఆడడానికి. కేఎల్ రాహుల్ ఫామ్లోకి రావాలని కోరుకుంటున్నాను. బౌలింగ్ వచ్చేసి కొంచెం వీక్గా ఉంది అని అనుకుంటాను ముంబై ఇండియన్తో పోలిస్తే. బ్యాటింగ్ మిడిల్ ఆర్డర్ ఓకే, కానీ ఆశించినంత స్థాయి అంటే ముంబై కాంపిటేటివ్ ఇచ్చేంత స్థాయి అయితే తక్కువగా ఉంది. బౌలింగ్ అయితే కొంచెం మైనస్గానే ఉంది. చూడాలి మరి పైని ఎలా ఎదుర్కొంటారో వెయిట్ అండ్ సీ అనమాట. వీళ్ళు 100% ఇవ్వాల్సిందే, వీళ్ళు 100% ఇవ్వాల్సిందే. కాకపోతే ఇక్కడ ఎడ్జ్ వచ్చేసి ముంబైకి ఎక్కువ ఉంది. నా సజెషన్ వచ్చేసి నా వైపు నుంచి ముంబై గెలుస్తుందని నేను ప్రిడిక్ట్ చేస్తున్నాను.